హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం అయితే బాగున్నాం. మీ అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇగోండి పొద్దున నేనైతే ఏం పని చేస్తున్నాను చూడండి. ఇవైతే నిన్న వీడియోలో చూపించాక కోడిగాళ్ళు అవి మాట అయితే క్లీన్ చేసాక వాగిచ్చి పెట్టేసాం నైటు. ఇక అదే వాగిచ్చి పెట్టేసాం కదా, ఇంకా వాటిని అయితే తీసి ఇలాగ ఎండబెడుతున్నమాట. ఇలా అసలు అది రావట్లేదు ఫ్రెండ్స్. అవి చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. తీయటం కూడా రావట్లేదు అంత టైట్గా. మన మంచి కాలంలో ఎలాగైతే మన టైట్ అయిపోతుందో కర్రీస్ అవి వండినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టినా సరే మనం ఐస్ గడ్డలా కట్టేస్తుంది అన్నమాట. సేమ్ అలాగే కట్టింది ఇది. ఈ చూడండి ఫ్రెండ్స్ అట్లాగ అయిపోయిందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది కొన్ని అయితే రావట్లేదు, ఇంకా రావట్లేదు అని చెప్పని ఇంకా ప్లేట్ అయితే కింద పెట్టేసి ఇక తీస్తున్నాను నేను. చాలా గట్టిగా అతికిపోయింది అన్నమాట. అది ఎలాది అర్థం కాదు. ఇలా అయితే కింద నుంచి ఇంకా పైనుంచి రావట్లేదని చెప్పని ఏం జరుగుతుందని చెప్పని ఇక చేయి పెట్టి ఇలా చూస్తే టైట్గా ఉందన్నమాట. ఇలా చూస్తే అసలు ఆస్మాస్ రావట్లేదు ఫ్రెండ్స్. అయితే మీరు చూస్తే మీరు షాక్ అవుతారు. నేను చాలాసార్లు ఇలా చేసాం కానీ ఎప్పుడు మాకు ఇలా జరగలేదు ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చిందో. అసలు కోళ్ళ కాళ్ళతో అట్టు ఎప్పుడైనా చేశారు ఫ్రెండ్స్. కొన్ని మాకైతే వచ్చింది కోళ్ళ కాళ్ళతో అట్టు. ఇదిగోండి చూడండి, అసలు మనం నిజంగా అట్టు తయారు చేస్తే అలా ఉంటే సేమ్ అలాగంటే కొడుగుట్లు పగల కొట్టి అట్టు పోస్తుంది సరే అలాగ వచ్చిందన్నమాట. నాకైతే చిన్న నవ్వు రావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు నేను చూడలేదు, చాలాసార్లు చేసాం కానీ అలాగ ఎప్పుడు చూడలేదు. మామూలుగా ఇందాక చూపినట్టుగా అన్నీ అతుకుపోయి ఉంటాయి అంతే. కొవ్వు బల్ల బాగానే ఉందా? ఎండకి టోపన్ పడతాం బుజ్జమ్మ. ఎండకి టోపన్ పడతావా? మన కొవ్వు కూడా అలా కరిగిద్దానా? కింద కూర్చోమ్మ, నువ్వు కనబడట్లేదు. తాత వచ్చింది. ఎందుకు నన్ను కొడుతున్నావు? నేను వెళ్ళేది అట్టు, అది అదే అట్ట అయింది. అది చూడు, పొయ్యి మీద పెట్టుకోకుండా అట్టు వచ్చింది మాట. నాకు బాగానే ఉంది. ఇంకా రాలేదు అవి గట్టి కట్టుకున్నా. అట్టే అయింది. తిరగలేస్తావా? వస్తుందా ఇప్పుడు? దాంట్లో పట్టవు కదా, ఇంకో ప్లేట్ దానా సరిగ్గా ఎండవు. తీసుకొస్తా ఉండు. ఇదిగో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేస్తా బుజ్జమ్మ. అట్టు అట్లాగే ఉంచేస్తావా? ఎందుకని? ఎండ బాగా కాస్తుంది ఇప్పుడు. ఎండలో అని చెప్పేది ఉంటుంది, గడ్లాగా ఉండిపోద్దా, కరిగిపోద్ది. ఇప్పుడు పోయి పెట్టుకుని కరిగిపోయింది కదా, అలాగే కరుగుతలేదో చూస్తాను. సరే, కరిగితే ఇందులో ఉంటుంది, లేకపోతే ఎక్కువ అయితే మాత్రం ఇలా కింద కారుతుంది. చూద్దాం సరేనా? మధ్యలో ఒకసారి చూపి మర్చిపో మాకు. ఇది ఇప్పుడు ఎలా చేయాలి? తిరగలేద్దాం. పడిపోతాయేమో. ఓకేనా? ఇంచు కూడా తీయట్లేదు, ఇలాగే ఉంచేస్తాను. ఈ మసాలా పైన వరకు అసలు అట్టే కనిపించట్లేదు. అడిగిన మన అట్టు ఉండిపోయిందా? తిప్పెట్టండి, లేకపోతే వద్దు, అలాగే ఉంది. ఇలాగే ఉంచరా? చూడు ఇది అయిపోయిందో ఇంకోది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. అది తిరగేస్తావా? తిరగలేసి ఎండ పెడతావా? అట్ట ఉంచుతావా? అదే అనుకుంటున్నాను, తిరగలేయాలా ఇలాగే ఉంచాలా అని. త్వరగా అవి పెట్టి మరి ఎండ పోయిద్ది. ఇలాగే ఉంచుతాం. ఇలా అయితేనే ఎండ పోయిద్ది అంట. ఎండ వచ్చిద్ది. ఇంకా ఎండ పోతుందా? భర్త కాదు మా ఎండ పోతే ఏడ వర్షం వచ్చి ఎండలో తీద్దామంటే వీడియో సరిగ్గా కనిపించట్లేదు కదా. పెట్టుకురా. నేను పెట్టనా? నేను పెట్టాలి, నువ్వు పెట్టవా? లేదు బిజు, నాకు అదే నీకు తెలియదు ఫ్రెండ్స్ కానీ తెలియదు వాళ్ళకి. నీకు తెలియదు నాకు అందదని. స్టూల్ వేసుకొని పెట్టు ఫ్రెండ్స్. ఇంకా మా చెల్లి అయితే అవి పెట్టడానికి అయితే వెళ్తుంది. పైన పెట్టాలి, అది దబ్బుడు బండి మీద పెట్టి ఆ బండి మంచిగా పైన పెట్టాలి. జాగ్రత్త, తనకు ముక్కండి, అది వెనకాల వస్తుంది చూడు. అది మధ్యన మురుసులు ఇరుక్కొని కక్కు అని చెప్పని దగ్గుకుంటుంది. అప్పుడు వాంతులు కొట్టేసుకుంటుంది. అందుకని మేము మురుసు ముక్కలు వేయట్లేదు. మెత్తగా మనం తినేటప్పుడు వేద్దాం అని చెప్పి వేయట్లేదు అన్నమాట. అది మా చింతల కంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మరిగో చేతికి చూడు ఎట్లా కరిగింది నా చేతికి. అలాగే ఉంచు.
ఇదే అందులో ఉంచి అది ఇందులో పెట్టాల్సిన అనుకుంటున్నాను. పని తిరగలేసి పెడదామా తిరగలేసి పెడదామా? ఫ్రెండ్స్ ఇదైతే తిరగలేసామాట ఇందాక అలాగే నువ్వు స్టీల్ తీ మాకు మళ్ళీ ఇవాళ ఎత్తి పెట్టాము. ఇప్పుడు మనం చూద్దాం ఎంతకి ఎంత బాగా కరిగి ఎంతగా నూనె వచ్చిద్దో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కోడి కాళ్ళ అట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చేయగూడ ఏమట్టు పడింది అదా కోడి కాళ్ళ అట్టు. ఫ్రెండ్స్ మా చెల్లి అయితే అదంతా నూనె మొత్తం ఒలిగిపోయి పట్టమే పడిపోద్దని చెప్పని దీంట్లో వచ్చి దాంట్లో మారుస్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే ఇప్పుడు ఇలా ఉంది. దీని అయితే పైన పెట్టేస్తున్నాం. ఇంకా ఎండకి ఎట్ట మారిద్దో చూడాలి. మంచి పెట్టు. ఏంటి బుజ్జాయి ఇవి కొబ్బరి ముక్కలు అక్క పొద్దున ఎండ పెట్టుకున్నా. అట్టు ఏమైంది? అట్లాగే ఉందా? మాడిపోయింది. కొవ్వేమి కరగలేదు కానీ అట్టయితే మాడిపోయింది. ఆయిల్ అయితే కొంచెం అవునే ఆమ్లెట్ వేసినట్టే ఉంది అసలు. చూసేది నువ్వు అది చూడు పైన ఆమ్లెట్ వేసినట్టుగా అంత గోధుమ కలర్లో వచ్చింది. అదే లైట్ గోల్డ్ కలర్. ఇది కరిగిద్ది అనుకున్నాము కానీ కరగలేదు. ఇటు చూస్తే అట్టు, ఇటువైపు చూస్తే కోడి కాళ్ళు ఉన్నాయి. దీని అయితే కొయ్యాలన్నమాట. కోడి మాంసం కోసినట్టుగా దీన్ని కొయ్యాల్సి ఉంటుంది. దీనైతే నేను గాయాలి కదా, చల్లబడిపోయింది కాబట్టి గాయటానికి గిన్నె అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఆయిల్ కరిగి ఎలా వచ్చిందో. ఇది మొత్తం ఆయిలే. అయ్యేంటి అవి కూడా దాంట్లో ఎందుకు పెట్టలా? ఇవి విడిగా ఉన్నవి. అదేం కేక్ లాగా వచ్చింది. అది పొద్దున పెద్దగా ఉంది, ఇప్పుడు చిన్నగా మారిపోయింది. అది ఏగిపోయింది అట్లాగా ఆమ్లెట్ అయింది. అది కొబ్బరి ఏం చేస్తావు? కొబ్బరి అట్లా నేను చేస్తాను. కవర్ తీసి కవర్లో అయిపోయావా? అంతే ఇన్ని వచ్చాయి కోడికాలు, ఎండబెట్టిన కోడికాళ్ళు. భలే ఉంటాయి టేస్ట్. వేసేస్తున్నాను. ఇంకా దీన్ని ఇలాగైతే మేము వేరే ఏదైనా బాక్స్ మళ్ళీ రేపు ఎండబెట్టి బాక్స్లో స్టోర్ చేసుకుంటాము. తర్వాత కావాల్సినప్పుడు వండుకొని తింటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ప్లీజ్ చేయండి. వాచర్ టైం మాకు లైక్లు రావట్లేదు, సబ్స్క్రైబ్లు రావట్లేదు. ప్లీజ్ మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి.